మొదటిగా దేవునికి హృదయపూర్వక వందనాలు. ఈ నూతన మాసంలోనికి మనల్ని క్షేమంగా ప్రవేశపెట్టారు. ఈ మాసం అంతా దేవుని నడిపింపు కొరకు మనం ప్రార్థనాపూర్వకంగా వాక్య ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు ఈరోజు పునరుద్ధాన దినము ప్లస్ జూన్ మొదటి రోజు. ఈ మాసం అంతటి కొరకు ఒక వాగ్దానం తీసుకోవాలి. అలాగే పునరుద్ధాన దినాన్ని ఆరాధన కొరకు ఒక మాట మనం ధ్యానం చేయాలి. ప్లస్ మనం సరి చేసుకుని దేవుని సన్నిధిలో స్థిరపరచబడినట్లు మనల్ని దేవుని నడిపించినట్లు వాక్యంలోనికి వెళ్ళిపోదాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతా ఉన్నా. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. క్రొత్తగా జన్మించిన అనుభవంలోనికి రావాలి అని యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ నికోదేముతో మాట్లాడుతూ దేవుడు చెప్పిన మాట మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనల్ని మనము ఒక్క నిమిషం ఈ పునరుద్ధాన దినాన్ని దేవుని మందిరాలకి సిద్ధపడుతూ ఉంటుండగా మనము నూతన జన్మ అనుభవంలో ఉన్నామో లేదో ఒకసారి చెక్ చేసుకుంటూ అప్పుడు మనకి దేవుడిచ్చిన వాగ్దానంలోనికి వెళ్దాం. సో దేవుడు ఏమంటున్నారు, యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నారంటే, ఒకడు క్రొత్తగా, అంటే ఇక్కడ ఫుట్ నోట్లో పైనుండి జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానెను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. ఇంకా చెప్తూ, శరీరం మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించిన ఆత్మనై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తన ఇష్టమైన చోటు విసురును, నీవు దాని శబ్దం విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోనో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడు అలాగునే ఉన్నాడనెను. సో ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు నికోదేముతో మాట్లాడుతూ, అలాగే ఇప్పుడు మనందరితో కూడా మాట్లాడుతూ చెప్తున్న మాట, క్రొత్తగా జన్మించిన అనుభవంలోకి వచ్చిన వారు మాత్రమే దేవుని రాజ్యానికి అర్హులు. ఆమేన్. సో అలా అర్హత పొందుకోవాలి అంటే క్రొత్త జన్మ అనుభవంలోనికి రావాలి. క్రొత్తగా జన్మించడం అంటే ఏంటి? ఒకడు నీటి మూలముగాను మరలా ఆత్మ మూలముగాను రెండింటి ద్వారా తిరిగి జన్మించిన అనుభవంలోనికి వస్తే దేవుని రాజ్య ప్రవేశము కలదు అని యేసుక్రీస్తు ప్రభు తనే నిశ్చయముగా మీతో చెప్తున్నాను అంటున్నారు. నిశ్చయముగా అంటే ఖచ్చితంగా, దాంట్లో ఇంకా డౌట్ ఏం లేదు. సో క్రొత్తగా జన్మించిన అనుభవం అంటే ఏంటి అన్నది ఆయనకు అర్థం కాలేదు కాబట్టి దేవుడు ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ, శరీరం మూలంగా జన్మించినది శరీరము, అంటే తల్లిదండ్రుల ద్వారా స్వభావ సిద్ధంగా పిల్లలు పుడతారు. అయితే ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మ. తిరిగి జన్మించడం అంటే నూతన జన్మ అనుభవం. అంటే యేసుక్రీస్తు ప్రభువులోనికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ నూతన జన్మ అనుభవంలోనికి రావాలి. అంటే పరిశుద్ధాత్మ చేత తాకబడి ఆత్మ మూలంగా జన్మించిన అనుభవంలోనికి రావాలి. సో అలా వచ్చిన వాళ్ళు మాత్రమే దేవుని రాజ్యానికి అర్హులు అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు. ఇప్పుడు మనము దేవుని వెంబడించడం మొదలుపెట్టి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది కదా. ఒకరికి 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, ఇంకొకరికి 50 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ఒక్కొక్కరు పుట్టు క్రైస్తవులుగా ఉండి ఇప్పటికి ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని వెంబడిస్తున్న అనుభవంలో మీరు ఉండవచ్చు. అయితే ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నా నువ్వు తిరిగి జన్మిస్తే తప్ప దేవుని రాజ్యంలోనికి చేర్చబడవని నికోదేముతో దేవుడు చెప్తున్నారు. నికోదేము ఎవరు అంటే ఆయన బోధకుడు. ఆయన వచ్చి దేవుని సన్నిధిలో అడుగుతున్నమాట. అంటే ఇంకొకరికి చెప్పే స్టేజ్లో ఉన్నారు. ఆయనకు పాత నిబంధన గ్రంథాలన్నీ ఫుల్గా నాలెడ్జ్ ఉంది, దేవుని వాక్యం అంతా తెలుసు, కానీ నూతన జన్మ అనుభవంలో అతను లేడు.
ఈరోజు మనకి ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండవచ్చు దేవుని వాక్యంలో కానీ దేవుని సన్నిధిలో కానీ. కానీ తిరిగి జన్మించామా అంటే పైనుంచి జన్మించామా, దేవుని ద్వారా తిరిగి జన్మించామా, దేవుని ఆత్మ చేత మనం తిరిగి జన్మించామా అన్నది ప్రశ్న. నువ్వు తిరిగి జన్మించిన అనుభవంలోకి వస్తే తప్ప దేవుని రాజ్యంలోనికి ప్రవేశం లేదు అని నిశ్చయంగా దేవుడు చెప్తున్నారు. మీన్ తిరిగి జన్మించిన అనుభవంలోనికి రావాలి అంటే ఒకటి నీటి మూలంగా, రెండు ఆత్మ మూలంగా తిరిగి జన్మించాలి. నీటి మూలంగా అంటే చాలా రకాల ఎక్స్ప్లెనేషన్స్ దీనికి ఉన్నాయి. అయితే నీటి మూలంగా జన్మించడం మీన్స్ బాప్తిస్మని అనుకోవచ్చు. ఇంకొక వేలో ఆలోచిస్తే వాక్యము ద్వారా తిరిగి జన్మించిన అనుభవం అనుకోవచ్చు. ఆత్మ మూలంగా అంటే పరిశుద్ధాత్ముడు మన హృదయంలో పనిచేసి మనల్ని పాప క్షమాపణ నిమిత్తం ఒప్పింపచేసి మనల్ని దేవుని బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా దేవుని ఆత్మచేత ముద్రింపబడిన స్థితిలోనికి మనం వచ్చి ఉంటే తిరిగి జన్మించిన వ్యక్తులుగా మార్చబడతాం. ఇలా మార్చబడిన ప్రతి ఒక్కళ్ళు జీవితాలు ఎలా ఉంటాయి అంటే దేవుడు చెప్తున్నారు 8వ వచనం, గాలి తనకిష్టమైన చోట విసును, నీవు దాని శబ్దం విందువే కానీ అది ఎక్కడి నుంచి వచ్చినో ఎక్కడికి పోనో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడు. అంటే గాలి యొక్క గమనాన్ని మనము గుర్తించలేం, అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి వెళ్ళిపోతుంది. గాలి యొక్క గమనంను, దాని యొక్క చర్యలను మనం చూడగలుగుతాం, కానీ దాని యొక్క గమనాన్ని మనం గుర్తుపట్టలేం. తూర్పు నుంచి వస్తుందా, పడమ నుంచి వస్తుందా, ఏటి నుంచి వస్తుంది అని మనం చూసి ఐడెంటిఫై చేయలేం, ఎందుకంటే అది మనకి కంటికి కనిపించదు. ఐ మీన్ ఆత్మ చేత తిరిగి జన్మించిన వ్యక్తి యొక్క జీవితంలో ఆత్మ కార్యములు కూడా మనం చూసి ఐడెంటిఫై చేయలేం, కానీ దాని చర్యలను మనం గుర్తించవచ్చు. ఐ మీన్ సో పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని ఎలా నడిపిస్తారో మనకు తెలీదు. ఒక్కొక్క అడుగు వేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉంటారు. ఒక్కొక్క అడుగులో ఆయన చిత్తాన్ని మనకి బయలుపరుస్తూ ఉంటారు తప్ప ఆయన ఎలా నడిపిస్తున్నారో మనం చూసి కనిపెట్టలేం, మన కంటికి కనిపించదు. అది దేవుని ఆత్మ నడిపింపు మన కంటికి కనిపించదు, ఆత్మలోనే గ్రహింపులోకి వస్తుంది. కాబట్టి గాలి వలె ఒక ఆత్మ పూర్ణత కలిగిన వ్యక్తి ఎటు నుంచి వస్తున్నాడో ఎటు పోతున్నాడో మనకు అర్థం కాదు. దీని గురించి మనము చాలా ఎగ్జాంపుల్స్ మనం చూడొచ్చు. దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తుల జీవితాల్లో మేజర్గా మనం ఎక్కడ బాగా క్లియర్గా అర్థమైద్ది అంటే అపోస్తుల కార్యాల్లో ఫిలిప్పు అనే ఒక వ్యక్తి దేవుని ఆత్మచేత నింపబడిన వ్యక్తి. ఆయన కందాకే రాణి క్రింద ఉన్న ఆ నపుంసకుడికి వాక్యం చెప్పమని దేవుడు ఆయన్ని ప్రేరేపించి నడిపిస్తారు. ఆయన ఆత్మచేత నింపబడి ఆయన రథం దగ్గరికి పరిగెత్తుకుని పోయి ఎక్కడి నుంచి వచ్చాడు, సడన్గా వచ్చాడు. ఆయన వచ్చి సువార్త చెప్పి బాప్తిస్మం ఇచ్చి మళ్ళీ పారిపోయాడు. అంటే ఆయన చర్య, ఆయన ఎటు నుంచి వచ్చాడో, దేనికి వచ్చాడో, ఎలా వెళ్ళిపోయాడో ఏం తెలియదు, కానీ అక్కడ కార్యం జరిగిపోయింది. దేవుని ఆత్మ కార్యం మాత్రం జరిగిపోయింది. అంటే ప్రభు చిత్తం నెరవేర్చబడుతుంది. ఏ టైంని దేవుడు ఎవరిని ఎలా ప్రేరేపించి నడిపిస్తారో ఆ ఫుట్ స్టెప్స్ అన్నీ కూడా దేవుని ఆత్మ చేత గైడ్ చేయబడతాయి. అలాగే మనం చూస్తాం పౌల్ గారి జీవితం అంతా దేవుని ఆత్మ నడిపింపులో ముందుకు సాగినట్లుగా మనం చూస్తాం. ఎక్కడికి వెళ్ళాలి, ఎవరికి సువార్త ప్రకటించాలి, ఎక్కడ అడుగు పెట్టాలి, అన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులోనే పౌల్ గారి జీవితాన్ని మనం చూస్తాం. అలాగే పేతురు భక్తుని కూడా ఆత్మచేత దేవుడు నడిపించినట్లు, కొర్నేలు ఇంటికి వెళ్ళమని దేవుడు ఆత్మచేత గైడ్ చేసినట్లు మనం చూస్తాం. సో పరిశుద్ధాత్ముడు తన చిత్తాన్ని నెరవేర్చడానికి ఆత్మ మూలముగా జన్మించిన వ్యక్తుల జీవితాల్లో ప్రతి అడుగును దేవుని చిత్తము ద్వారా నడిపిస్తారు. నువ్వు ఖచ్చితంగా ఆత్మలో ఎలా అయినా ఉంటే, దేవుని ఆత్మచేతను సంధించబడి ఉంటే, దేవుని ఆత్మచేతను నింపబడి ఉంటే, దేవుని ఆత్మకు నువ్వు లోబడి ఉంటే ఖచ్చితంగా నీ జీవితంలో ఆత్మకార్యాలు నువ్వు చూస్తావు. నా లైఫ్లో ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి.
ఇప్పుడు బైబిల్లో ఎగ్జాంపుల్స్ చెప్పాను, నా లైఫ్లో ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పింది చెప్పినట్లు మనం లోబడినప్పుడు మన జీవితాల్లో అద్భుతాలు మనం చూస్తాం. ప్రతిసారి ఆత్మ గైడెన్స్ నా లైఫ్లో నేను చూస్తూ వచ్చాను కాబట్టి ఇంత స్ట్రాంగ్గా నేను మీ ముందు సాక్ష్యం ఇవ్వగలుగుతా ఉన్నా. పరిశుద్ధాత్మని యొక్క ఆత్మ నింపుదల్లో, ఆ గైడెన్స్లో కనుక మనం నడుస్తూ ఉంటే మనము ఆత్మ మూలంగా జన్మించిన వ్యక్తులుగా మార్చబడతాం. అలా ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి వ్యక్తి నీటి మూలంగా అంటే వాక్యము చేత కూడా గైడ్ చేయబడతారు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సొంతంగా బోధించడు, కానీ వాక్యంలో ఉన్నదే మనకి జ్ఞాపకం చేసి ఆ వాక్యానుసారంగా మనల్ని లీడ్ చేస్తారు. ఆయన సొంత బోధ ఏమి ఉండదు. వాక్యాన్ని జ్ఞాపకం చేసే పని పరిశుద్ధాత్మ దేవుని పని. ఈరోజు నీ ప్రతి అడుగులో దేవుని వాక్యం నెరవేర్చబడుతుందా? అలా నెరవేర్చబడుతుంది అంటే పరిశుద్ధాత్మ నీలో పనిచేస్తున్నారని అర్థం. ఆత్మ దేవుని యొక్క స్వరం నువ్వు వినగలుగుతున్నావా? ప్రతిరోజు నీ ప్రతి అడుగు దేవుని వాక్యానుసారంగా వేయగలుగుతున్నావా? దేవుని సన్నిధిలో సరి చేసుకోగలుగుతున్నామా? వాక్యానుసారంగా జీవించగలుగుతున్నామా? పరిశుద్ధాత్ముడు తన కార్యాలను నీ జీవితంలో జరిగిస్తున్నారా? నువ్వు ఎలా అయినా ఉన్నావా? ఇవన్నీ మనం చెక్ చేసుకోవాల్సిన అంశాలు. ఒకవేళ ఆత్మ మూలంగా జన్మించిన వ్యక్తివైతే నువ్వు ఖచ్చితంగా పరలోక రాజ్య వారసుడిగా మార్చబడతావని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. అలాగనే ఇంకొక మాట 9వ వచనం, అందుకు నికోదేము ఈ సంగతులు ఎలాగ సాధ్యమని ఆయన అడుగగా యేసు ఇట్లనెను, నీవు ఇశ్రాయేలుకు బోధకుడివై ఉండి వీటిని ఎరుగవా? మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాం, చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాం. మా సాక్ష్యము మీరు అంగీకరింపరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్తే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎలాగ నమ్ముదురు? ఒక క్వశ్చన్ వేస్తున్నారు ప్రభు ఇక్కడ. భూ సంబంధమైన సంగతులు చెప్తేనే మీరు నమ్మట్లేదు, పరలోక సంబంధమైన సంగతులు చెప్తే మీరు ఎలా నమ్ముతారు? ఇది ఎలా సాధ్యమవుతుంది? తిరిగి జన్మించడం ఎలా సాధ్యమవుతుంది అని నికోదేముకి ఒక క్వశ్చన్ వచ్చింది. మళ్ళీ ఫస్ట్ ఏమో అసలు మేము రక్షణ పొందాలంటే ఏం చేయాలి అని అడిగాడు ఆయన. తిరిగి జన్మించాలని ప్రభు చెప్పారు. మళ్ళీ తిరిగి జన్మించడం అంటే ఎట్లా అని అడిగారు. నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలి అని చెప్పారు. ఇది ఎలా సాధ్యం అని మూడో క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు. సో ఈ థర్డ్ క్వశ్చన్కి యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న మాట, భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్తే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎలాగ నమ్ముదురు? పరలోక సంబంధమైన సంగతులు అంటే ఏం చెప్పారు ఇక్కడ? పరలోక సంబంధమైన సంగతులు 13వ వచనం, మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకంలోకి ఎక్కిపోయిన వాడు ఎవడునూ లేడు. అంటే నేను పరలోకం నుంచి డైరెక్ట్గా దిగి వచ్చిన వ్యక్తిని. నేను తప్ప పరలోక విషయాలు చెప్పగలిగిన వాళ్ళు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. నీకు పరలోకంలో ఎవరున్నారు? పరలోకంలో ఏం జరుగుతుంది? పరలోకంలో తండ్రి నీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? పరలోక రాజ్యం ఎందుకు సిద్ధపరచబడుతుంది? ఇవన్నీ ఎవరు చెప్పారు మనకి? ప్రభువే చెప్పారు. ఆయన రాకపోయింటే ఈ విషయాలు ఏమీ మనకు తెలియవు. పరలోక సంబంధమైన సంగతులన్నీ కూడా ఆయన రివీల్ చేస్తే తప్ప మనకి తెలియలేదు. ఈరోజు పరలోకం నుంచి దిగి వచ్చిన ప్రభువే తండ్రి యొక్క ప్రేమ ఏంటో, తండ్రి యొక్క ఆలోచన ఏంటో, తండ్రి చిత్తం ఏంటో మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈరోజు నీ జీవితంలో తండ్రి ఏం కోరుకుంటున్నారు అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది యేసుక్రీస్తు ప్రభువే. ఆయన పరలోకం నుంచి దిగి వచ్చాడు కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో ఆయనకి క్లియర్గా తెలుసు. మనమైతే ఊహించుకుంటాం, ఎందుకంటే మనం చూడలేదు. ప్రభు చెప్పిన మాటలు సంగతులు 24 పెద్దలు ఉంటారు, కోటాను కోట్ల దేవదూతలు ఉంటాయి, సింహాసనాలు ఉన్నాయి, 12 సింహాసనాలు ఉన్నాయి, అత్యున్నత సింహాసనంపై తండ్రి అయిన దేవుడు ఉంటారు. ఇవన్నీ మనం ఊహించుకుంటాం, ఎందుకంటే అవన్నీ ఉన్నాయి అని ప్రభు చెప్పారు కాబట్టి. కానీ మనం చూడలేదు కంటితో. బట్ యేసుక్రీస్తు ప్రభు కంటితో చూశారు. ఆయన అక్కడి నుంచి దిగి వచ్చారు కాబట్టి ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి సత్యమే.
ఆమేన్. ప్రైజ్ గాడ్. ఇక్కడ మనం చూస్తే ఇంకా ప్రభు చెప్తూ అంటారు, అరణ్యంలో మోషే సర్పంను ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన యందు నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఆమేన్. ఈరోజు నువ్వు తిరిగి జన్మించిన అనుభవంలోనికి వస్తే, పరలోక రాజ్య వారసుడిగా నువ్వు కూడా జీవించాలనుకుంటే నువ్వు ఏ వైపు చూడాలంట? మోషే ఇత్తడి సర్పాన్ని ఎందుకు ఎత్తాడు? పాములు వచ్చి, తాపకరమైన సర్పములు వచ్చి అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలందరినీ కాటు వేస్తూ ఉన్నాయి. ఆ కాటుకు గురైన వాళ్ళందరూ చనిపోతూ ఉన్నారు. అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలందరూ వచ్చి మోషేని బ్రతిమలాడుకున్నప్పుడు, మోషే వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు సెలవిచ్చిన మాట, ఇత్తడి సర్పం ఒకటి చేపించి అక్కడ నిలవబెట్టమని చెప్పారు. అక్కడ నిలవబెట్టినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఎవరైతే పాము కాటుకు గురయ్యారో వాళ్ళు ఒక్కసారి ఆ ఇత్తడి సర్పం వైపు తేరి చూచినప్పుడు వెనువెంటనే ఆ లోపల ఉన్న ఆ విషం, ఆ పాము కాటుకు ద్వారా వెళ్ళిన ఆ విషయానికి విరుగుడుగా విశ్వాసపు చూపును పెట్టారు అక్కడ దేవుడు. పాము కరవడం ఏంటి, ఇత్తడి సర్పం వైపు చూస్తే విడుదల పొందడం ఏంటి? ఎంత గొప్ప అద్భుతమైన కార్యం అది. సో ఈరోజు కూడా పాము కాటు వంటి పాపపు కాటులో పడి ఉన్న ప్రతి ఒక్కరు, పాపము చేసి దేవుని యొక్క ఉగ్రతకు, నాశనానికి గురైన ప్రతి ఒక్కళ్ళు యేసు క్రీస్తు ప్రభు తట్టు తిరిగితే, సిలువలో వేలాడుచున్న ప్రభు వైపు తిరిగితే ఖచ్చితంగా విడుదలుంది. ఆమేన్. దానికి సాదృశ్యంగానే ఈ ఇత్తడి సర్పం ఈ యొక్క జరిగిన ఆ వృత్తాంతాన్ని మనకి బైబిల్ గ్రంథంలో రాయించారు. ఒక వ్యక్తి చనిపోకుండా తిరిగి బ్రతకడానికి అక్కడ ఇత్తడి సర్పాన్ని దేవుడు చేయమని చెప్తే వాళ్ళు చూసి విశ్వసించి వారు విడుదల పొందుకున్న రీతిగా మనము కూడా సిలువలో ఉన్న వేలాడుతున్న యేసుక్రీస్తు ప్రభు వైపు చూసి విడుదల పొంది, స్వస్థత పొంది, ఆ పాపం నుంచి విడిపించబడి నిత్య జీవానికి వారసులుగా మార్చబడాలి. ఆమేన్. విశ్వాసంతో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. సో ఈరోజు నువ్వు కూడా ఎత్తబడే సంఘంలో ఉండాలి అంటే నువ్వు ఎవరి వైపు చూడాలి? సిలువలో వ్రేలాడుచున్న ప్రభు వైపు మనం తిరగాలి. ఆమేన్. మన పాపానికి విరుగుడేంటి? మన పాపానికి విరుగుడు ప్రభు యొక్క రక్తం, ప్రభు యొక్క మరణం, ప్రభు యొక్క త్యాగం మన పాపానికి విరుగుడు. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు అరణ్యంలో మోషే సర్పం వైపు చూసిన అందరైతే అందరూ బ్రతికారండి. ఈరోజు దేవుని వైపు చూసిన ప్రతి ఒక్కళ్ళు బ్రతుకుతారు. నిత్య జీవంలో ప్రతి ఒక్కళ్ళు నిలవబడతారు. ఆమేన్. సో మొదటిగా మనం తిరిగి జన్మించాలి. రెండవదిగా మనలో ఉన్న పాపం నుంచి విడుదల కొరకు విశ్వాసంతో ఆయన వైపు చూడాలి. ఆమేన్. ఆయన్ని విశ్వసించాలి. మూడవదిగా 16వ వచనం, దేవుడు లోకంను ఎంతో ప్రేమించెను. ఇది మన వాగ్దానం. ఈ నెలలో మనం తీసుకునే వాగ్దానం ఏంటంటే, దేవుడు నిన్ను నన్ను ఎంతో ప్రేమించెను. ఆమేన్. సో ఆయన ప్రేమ అవధులు లేనిది, ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఆయన ప్రేమ నిన్ను ఎత్తుకొని ఈ నెల మొదటి నుంచి ఆఖరి వరకు నడిపించేది. ప్రేమ కలిగిన వ్యక్తి అన్నింటినీ త్యాగం చేస్తారు. స్వార్థం అనేది ప్రేమలో ఉండదు. నిజమైన ప్రేమ నిస్వార్థమైనది. ఆమేన్. నిజమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, ఎన్నడూ నిలిచి ఉండే ప్రేమను ఆయన కలిగి ఉన్నారు. కాబట్టి ఆ ప్రేమ ఏం చేస్తుందంట? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. సో నిన్ను ప్రేమించి ఆ ప్రేమను ఎలా చూపించాలా అని తండ్రి అయిన దేవుడు ఆలోచిస్తూ యేసుక్రీస్తు ప్రభుని, తన ఏకైక కుమారుని ఈ లోకంలోనికి పంపించారంట.
అసలు నువ్వు నేను ప్రేమించి పోనీ మన ప్రేమను దేవుని కొరకు చూపించడానికి మనం ఏదైనా త్యాగం చేయగలుగుతున్నామా? మనమేం త్యాగాలు చేయట్లేదు, కానీ ప్రభువు త్యాగంతో కూడిన ప్రేమను మన ఎడల చూపిస్తూ ఉన్నారు. ఈరోజు నాకు చాలా ఇష్టమైన మాట, మన కోసం తన ఏకైక కుమారుణ్ణే ఆయన మన కోసం ఇచ్చేస్తే నీకు కావలసిన చిన్న చిన్న అవసరతలు, ఇప్పుడు జూన్ మాసం మొదలవుతుందంటే స్కూల్ ఫీజులు, బుక్స్, ఎన్నో విషయాల్లో మనకి టెన్షన్స్ ఉంటాయి. ఎలా కట్టాలి, ఏం చేయాలి, ఈ నెలలో పిల్లల్ని మళ్ళీ స్కూల్కి పంపించాలి. సో ఎన్నో బర్డెన్స్ ఉంటాయి. వాటన్నింటి గురించి ఒక చింత మన హృదయంలో ఉండవచ్చు. సో ఈ నెల ఎలా గడుస్తుంది అనే ఆర్థిక విషయాల్లో, ఆరోగ్యపరమైన పరిస్థితుల్లో, మానసిక ఒత్తిళ్ళు ఎన్నున్నప్పటికీ మనతో దేవుడు చెప్తున్న మాట, నిన్ను ఎంతో ప్రేమించిన దేవుడు తన అద్వితీయ కుమారునే నీ కొరకు ఆయన ఇచ్చేస్తే నీకు కావలసిన ఏది ఇవ్వకుండా మాంతాడైనా. నీకు ఆరోగ్యం కావాలా, ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. నీకు డబ్బు కావాలా, నీ ఫీజులు కట్టడానికి ఆర్థికంగా సహాయం కావాలా, ఖచ్చితంగా దేవుడు చేయగలరు. ఎలా చేస్తారమ్మా, నాకు ఏ ఆధారం లేదు అంటే సారెపతి విధవరాలకి ఏ ఆధారం లేదు. దేవుడు ఏం చేశారు? ఆ కరువు దినాలన్నింటిలో దేవుడు ఆమెను పోషించారంట. ఎందుకు? దేవుడు ఆమెను ప్రేమించారు కాబట్టే. అంతమంది విధవరాలు ఉంటే ఆ ఒక్కదాని దగ్గరికే దేవుడు దైవజనుడు పంపించాడు. ఆమేన్. ఆయన ప్రేమ నీకు గొప్ప స్వస్థతని ఇస్తుంది. ఎంత గొప్ప స్వస్థత అంటే, లాజరు చనిపోయాడు, ఆయన ఎంతో ప్రేమించిన వ్యక్తి. నువ్వు ప్రేమించిన వాడు రోగి అయి ఉన్నాడని వర్తమానం వచ్చింది. అంటే ఎంత ప్రేమించాడు దేవుడు. ఆ కుటుంబాన్ని చాలా ప్రేమించారంట. ఆ ప్రేమ ఆయన్ని 4 దినాలు అయిపోయినా లేపేసింది. చనిపోయిన మృతదేహం కుళ్ళిపోయి సమాధి చేయబడిన వ్యక్తి ప్రేమ ఉంది కాబట్టి 4 దినాలైనా కూడా ఆయన సజీవంగా లేచాడు. ఆమేన్. ప్రేమ ఎంతవరకైనా తీసుకుని వెళ్తుంది. ప్రేమ కఠోరమైనదంట. సో గాఢమైన ప్రేమ మనుషుని కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చింది. ఈరోజు నిన్ను దేవుడు ఎంతో ప్రేమించారు. అసలు దానికి అంతు లేదనమాట. ఆ ప్రేమను మనం వర్ణించలేం, వివరించలేం. నీకు ఆయన ప్రేమతో నీ కొరకు ఈ లోకానికి దిగి రావడమే కాదు, నీ కొరకు ఆయన దరిద్రుడిగా జీవించడమే కాదు, నా కొరకు ఆయన ప్రాణం పెట్టడమే కాదు, నా కొరకు ఆయన తిరిగి లేవడమే కాదు, నా కొరకు ఈ దినానికి విజ్ఞాపనకర్తగా ఆయన తండ్రి కుడిపార్శ్వాన కూర్చోవడమే కాదు, నా కొరకు శాశ్వత రాజ్యంలో మనం నివసించాలని మన కొరకు గృహాలను నిర్మిస్తున్న నిర్మాణకుడు మన దేవుడు. ఆమేన్. ఈ లోకంలో ప్రేమ చూపించే వాళ్ళు ఏం చూపిస్తారు? ఒక చిన్న గిఫ్ట్ ఇస్తారు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని, ప్రేమకు గుర్తుగా. ఆయన ఏకంగా పరలోకాన్ని మనకి గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నారు. శాశ్వతమైన జీవంతో మనల్ని నింపాలనుకుంటున్నారు. నిత్యం ఆయన దగ్గర ఉండిపోయేటట్టు ప్లాన్ చేశారు దేవుడు. ఆమేన్. నిన్ను నన్ను విడిచి ఉండలేక. ఆయన ప్రేమ ఎంత గొప్పది. అంత ప్రేమించిన దేవుడు ఈ లోకంలో నిన్ను విడిచిపెడతాడా? ఎట్టి పరిస్థితిలో విడిచిపెట్టరు. ఈరోజు దేవుడు చెప్తున్న మాట, దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నారు. ఆయన ప్రేమతో ఈ నెలంతా ఆయన నిన్ను కాపాడుతారు, భద్రపరుస్తారు, పోషిస్తారు, సంరక్షిస్తారు, నడిపిస్తారు. నీకు ఏం కావాలితే అది చేస్తారు. ఆయన ప్రేమను అర్థం చేసుకుంటే చాలు. నీకు ఆయనకి మధ్యలో ఆ మంచి సంబంధాన్ని నువ్వు కలిగి ఉంటే చాలు. ఆ ప్రేమను నువ్వు గుర్తిస్తే చాలు. ఆ ప్రేమ దగ్గరికి నువ్వు వస్తే చాలు. ఆయన ప్రేమను నీకు ఎన్ని రకాలుగా చూపించాలో అన్ని విధాలుగా చూపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆమేన్. ఈ నెలంతా నిన్ను ప్రేమించే దేవుడు నిన్ను నీ చేపట్టుకుని నడిపిస్తానన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేనే లేదు. సో ఈ నెలలో ప్రత్యేకంగా నువ్వు తిరిగి జన్మించిన అనుభవంలో, పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణలో నువ్వు ఆత్మ మూలంగా నడిపించబడే వ్యక్తిగా, ప్రతి పాపంలో విడుదల పొందడానికి సిలువలో ఆయన వైపు చూస్తూ, మన పాపాలు ఒప్పుకొని విడిచిపెడుతూ,
యేసుక్రీస్తు ప్రభు ప్రేమను అనుక్షణము మనము అనుభవపూర్వకంగా తెలుసుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్య భాగమును వాగ్దానమును దీవించి మనందరి జీవితాల్లో సంపూర్ణ నెరవేర్పులోనికి తెచ్చునుగాక. ఆమేన్. ప్రైజ్ గాడ్.